హాయ్ అండి, నేను మీ శ్రీమహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్దీగా రాగి సరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియో చూసే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఇక్కడ ముగ్గురు కోసం రాగి సరి చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో 2 గ్లాసుల వరకు నీళ్లు తీసుకొని స్టవ్ ఆన్ చేసి వీటిని వేడి చేసుకోవాలి. ఈలోగా మనం రాగిపిండి కలుపుకుందాము. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు రాగిపిండిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ నీళ్ళు పోసామంటే పిండి అనేది ఉంటలు కట్టి తర్వాత మనం ఎంత కలిపినా కానీ ఆ ఉండలు అనేవి పోవు. అదే పిండిని మనం నీళ్ళల్లో వేస్తే ఇంకా పెద్ద పెద్ద ఉండల్లాగా తయారవుతాయి. మనం ఎంత కలిపినా ఆ ఉండలు అలాగే ఉంటాయన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఎక్కడే కానీ పొడిపిండి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా తడిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కావాలంటే ఎన్ని వాటర్ అయినా వేసి మనం నీళ్ళలాగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం వాటర్ వేసి కొంచెం ఇట్లా వాటర్ లాగా అయ్యేలాగా మనం రాగి పిండిని అయితే కలుపుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడే కానీ ఉంటలు అనేవి లేవు, బాగా ఈజీగా కలిసిపోతున్నాయి. ఫస్టే ఎక్కువ వాటర్ వేసామంటే ఉండలు కడతాయండి. కొంచెం ఈ పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఈలోగా మనకి నీళ్ళు అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం రాగిపిండి నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రాగిపిండి నీళ్ళు వేసాక ఎక్కువగా అడుగంటుతుంటుంది. మనం గరిటె తీసుకొని కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం అలాగే ఉడకబెట్టాలి. ఈలోగా మనకి పచ్చివాసన అంతా పోయి రాగిపిండి మంచిగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 5 మినిట్స్కి చూసారా, కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయింది. బాగా టెక్స్చర్ కూడా మారిపోయి అంతా దగ్గర పడింది. నీళ్ళు లేకుండా కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేనైతే పాలైతే యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది ఇలాగే తింటారు, కానీ అంత టేస్ట్ బాగోదు. పాలు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ పాలు అయితే యాడ్ చేశాను. టేస్ట్ కోసం కొంచెం షుగర్ కూడా వేశాను. ఎక్కువ బెల్లం వేసుకొని చేసుకుంటారు. ఈరోజు ఇంట్లో కొంచెం బెల్లం అయిపోయింది, అందుకని నేనైతే చక్కెర అయితే వేశాను. చక్కెర అనేది కొలతేం లేదండి, స్వీట్కి తగినంత వేసుకోండి. వేసుకోకుండా ఇలాగే తాగితే ఇంకా మంచిది, కానీ ఎక్కువ మంది తాగలేరు, అందుకని చెప్పేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్క పొంగల రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకు ఆల్రెడీ రాగిపిండి ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. పాలు అలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. మనం ఎక్కువసేపు ఉడకబెట్టాం కాబట్టి చాలా వేడిగా ఉంటుందండి రాగి సరి. కొంచెం చల్లారడానికి టైం కూడా పడుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ రాగి సరి తాగండి, మరీ చల్లగా అయిపోతే తాగాలనిపించదు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.